చదవబడినటువంటి లేఖన భాగాన్ని మనము గమనించినట్లయితే కొలస్సీలకు రాసినటువంటి పత్రికలో అది అపోస్తులుడైనటువంటి పౌలు గారు కొలస్సీలో ఉన్నటువంటి పరిశుద్ధులకు అనగా క్రీస్తునందు విశ్వాసులైనటువంటి సహోదరులకు వ్రాస్తున్నానని చెప్తూ ఉన్నాడు. కొలస్సీలో దేవుని నమ్ముకున్నటువంటి బిడ్డలు ఉన్నారు, కానీ వారి మధ్యకు కొన్ని రకాలైనటువంటి దుర్బోధలు వచ్చినాయి. ఆ దుర్బోధలు వచ్చినప్పుడు వారిని హెచ్చరిస్తూ రాస్తున్నటువంటి పత్రిక, క్రీస్తు దేవుడు కాదని, మరి అనేక మంది దేవదూతలు లాంటి వాళ్ళు ఉన్నారు, అలాంటి వారే క్రీస్తు కూడా అని, అలాగే ఇంకా మనుషులు ఏర్పాటు చేసినటువంటి లోక సంబంధమైనటువంటి ఆచారాల వైపు వారిని తిప్పాలని అనేక మంది దుర్బోధలు చేస్తూ ఉన్నప్పుడు వారిని గురించినటువంటి రాసినటువంటి పత్రిక ఇది. మొట్టమొదటిగా మనం దాంట్లో ఉన్నటువంటి మూల వాక్యాన్ని ఒకసారి మనం చూసుకున్నట్లయితే 2వ అధ్యాయం 8వ వచనంలో చెప్తూ ఉన్నాడు, ఆయనను అనుసరింపక మనుషుల పారంపర్యాచారమును అనగా ఈ లోక సంబంధమైన మూల పాఠములను అనుసరించి మోసకరమైన నిరర్ధక తత్వ జ్ఞానము చేత మిమ్మును చెరపట్టుకొని పోవు వారెవరైనా ఉండునేమో అని జాగ్రత్తగా ఉండండి అంటూ ఉన్నాడు. ఆయనను అంటే క్రీస్తును అనుసరించక లోక సంబంధమైనటువంటి జ్ఞానంతో మీరు ఏమైనా ఉంటున్నారేమో, ఎవరైనా మిమ్మల్ని అలా విధంగా నడిపిస్తున్నారేమో జాగ్రత్తగా ఉండండి అంటూ మనం చదువుకున్నటువంటి లేఖన భాగంలో కిందగా వ్రాస్తూ దేవుడెవరు, కుమారుడెవరు, ఆయన మన కొరకు ఏం చేశాడు, మరి ఆయన యొక్క శక్తి ఏంటి అని కింద ఉన్నటువంటి భాగాల్లో వ్రాస్తూ ఉన్నాడు. అయితే ఈరోజు నేను మాట్లాడాలనుకున్నటువంటి విషయము ఏంటి అంటే, ధ్యానించాలనుకున్నటువంటి విషయము మరి ఇందాక చదువుకున్నటువంటి భాగంలో ఉన్నది కదా, మరి మీరు సంపూర్ణమైన జ్ఞానమును ఆత్మ సంబంధమైన వివేకము గలవారును ఆయన చిత్తమును పూర్ణముగా గ్రహించిన వారై ప్రతి సత్కార్యములలో సఫలులగుచు దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందుచు అన్ని విషయముల్లో ప్రభువును సంతోషపెట్టినట్టు ఆయనకు తగినట్టుగా నడుచుకోవాలి అని ఆ సంఘాన్ని హెచ్చరిస్తూ ఉన్నాడు. ఈ లోకంలో మనం చూసినట్లయితే మనకంటే ఎవరైనా పెద్దలు, నాయకులు, మరి ఇంకా మన తల్లిదండ్రులు కానీ, మరి ఇంకా మనకంటే ఎవరైనా పెద్దవాళ్ళు కానీ ఉన్నప్పుడు వారిని గౌరవించడానికి, వారిని సంతోషపరచడానికి మనము అనేక విధాలైనటువంటి ప్రయత్నాలను మనము చేస్తూ ఉంటాం. అయితే ఈ లోకంలో ఎన్ని ప్రయత్నాలు వారిని సంతోషపెట్టడానికి చేసినా కూడా దాని వెనక ఒక స్వార్థం అనేది మనకు ఉంటుంది. కానీ ఎంత సంతోషపెట్టినా, ఎంత వాళ్ళ దృష్టిలో మనం మంచిగా ఉన్నా కూడా ఒకరోజు అందరం కూడా ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళేటువంటి వారమే. ఆ సంతోషం అంతటితోటి మనకు అంతమైపోతుంది. సపోజ్ మన తల్లిదండ్రులు ఉన్నారనుకోండి, తల్లిదండ్రులని సంతోష పెట్టాలి అంటే వారి యొక్క ఆలోచన మన పట్ల ఏమై ఉన్నదో మనకు అర్థం కావాలి. వారు అనుకున్నటువంటి రీతిగా మనము ఆ విధముగా నడుచుకున్నట్లయితే, మనము ఆ విధంగా ఎదిగినట్లయితే, వారు అనుకున్న స్థానానికి మనం వచ్చినట్లయితే ఆ తల్లిదండ్రులు ఎంతో సంతోషపడతారు. అదేవిధంగా మనల్ని అందరినీ కూడాను సృష్టించినటువంటి ఒక తండ్రి ఉన్నాడు, ఆయన పరలోకంలో ఉన్నాడు, ఆయనే తండ్రి అయినటువంటి దేవుడు. మరి దేవుణ్ణి సంతోషపరచాలి అంటే మన తల్లిదండ్రుల ఇష్టాలు తెరుచుకొని మనం ఎలాగైతే వాళ్ళని సంతోషపరిచి వాళ్ళ ఆనందానికి కారకులు అవుతూ ఉన్నామో, మన పరలోకంలో ఉన్నటువంటి తండ్రిని మనం సంతోషపరచాలి అంటే ఆయన ఇష్టమేంటో తెలియాలి. మరి ఆయనకి ఏం చేస్తే ఆయన సంతోషంగా ఉంటాడో మనం తెలుసుకోవాలి. ఇక్కడ పౌలు గారు రాస్తూ చెప్తున్నాడు, ప్రభువును అన్ని విషయముల్లో సంతోషపెట్టునట్లు అంటూ ఉన్నాడు. పైన కనుక మనం చూసినట్లయితే మరి సంపూర్ణమైనటువంటి జ్ఞానము కలిగి ఉండాలి అంటూ ఉన్నాడు. సంపూర్ణమైనటువంటి జ్ఞానం కలిగి ఉండాలి అంటూ ఉన్నాడు. యాకోబు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 5వ వచనంలో ఒక మాటను అక్కడ మనం గమనించగలిగితే, మీలో ఎవరికైనా జ్ఞానము కొదువుగా ఉన్న యెడల అతడు దేవునిని అడగవలెను, అప్పుడు అది వాళ్ళకి అనుగ్రహించబడుతుంది.
దేవుణ్ణి సంతోష పెట్టాలంటే మనము సంపూర్ణమైనటువంటి జ్ఞానం కలిగి ఉండాలి. దేవుని చిత్తం ఏంటో తెలియాలి అంటే దైవ సంబంధమైనటువంటి జ్ఞానాన్ని మనము కలిగి ఉండాలి. అయితే దేవుణ్ణి అడగగానే జ్ఞానం ఇచ్చేస్తాడా మనకి? దేవుణ్ణి అడగగానే జ్ఞానం ఇచ్చేస్తాడంటే అలా కాదు. అందుకే ప్రసంగి గ్రంథంలో భక్తుడు ఒక మాట వ్రాస్తూ అక్కడ చెప్తూ ఉన్నాడు. 2వ అధ్యాయం 26వ వచనంలో ఒక మాటను మనం చూసినట్లయితే, ప్రతి ఒక్కళ్ళకి జ్ఞానం ఇస్తాడంటే మరి దైవ సంబంధమైన లోక సంబంధమైన జ్ఞానం ఎలాగైనా మనం సంపాదించుకోవచ్చు, కానీ దైవ సంబంధమైనటువంటి జ్ఞానము కావాలంటే దేవుడు ఇవ్వాలి, దేవుణ్ణి అడగాలి. దేవుణ్ణి అడిగినా కూడా మనకి ఇవ్వాలంటే ఎలాగుండాలి అక్కడ చెప్తున్నాడు. ఎలాగనగా దైవ దృష్టికి మంచివాడుగా ఉండు వానికి దేవుడు జ్ఞానమును, తెలివిని, ఆనందమును అనుగ్రహించును. దేవుని చిత్తం మనకి తెలియాలంటే దైవ సంబంధమైనటువంటి జ్ఞానం మనకి కావాలి. ఆ జ్ఞానం మనకి కావాలంటే దేవుణ్ణి అడగాలి. ఆ జ్ఞానం అడిగినటువంటి వాళ్ళందరికీ ఇస్తారా అంటే, దేవుని దృష్టికి ఎవరైతే ఇష్టంగా ఉంటారో వారికి దైవ సంబంధమైనటువంటి జ్ఞానాన్ని దేవుడు ఇస్తున్నట్టుగా అక్కడ మనం చూస్తూ ఉన్నాం. మరి ఇలా ఇంకా కింద మనం చదువుకున్నట్లయితే, ఇందాక చదువుకున్నటువంటి భాగంలోనే మరి ఆత్మ సంబంధమైనటువంటి వివేకము కావాలి అంటూ ఉన్నాడు. ఆత్మ సంబంధమైనటువంటి వివేకం. లోక సంబంధమైనటువంటి వివేకము, ఎవరితో ఎలా నడుచుకోవాలి, లోక సంబంధమైనటువంటి జ్ఞానానికి సంబంధించిన వివేకము చాలామందికి ఉంటుంది. కానీ ఆత్మ సంబంధమైనటువంటి వివేకం అంటే ఇది దైవికమైనదా కాదా, నేను ఎక్కడ పడిపోతున్నాను, నేను దేవుళ్ళ నుంచి పక్కకి ఎలాగ వెళుతున్నాను అనేటువంటి ఆత్మ సంబంధమైనటువంటి వివేకము కావాలి మనకి. ఎందుకంటే ప్రతి మానవుడు కూడాను శరీరము, ఆత్మ కలిగినటువంటి వ్యక్తిగా ఉన్నారు. శరీరము లోక సంబంధమైతే ఆత్మ దైవ సంబంధానికి, దేవునికి సంబంధించినటువంటిది. మరి ప్రతి రోజు కూడాను ఆత్మ, శరీరము ఒకదానికొకటి విరోధముగా పోరాడుతూనే ఉంటాయి. ఆత్మ దేవుని వైపు చూస్తుంది, శరీరము లోకము వైపు చూస్తూ ఉంది. కాబట్టి ఆత్మ సంబంధమైనటువంటి జ్ఞానాన్ని మనము కలిగినటువంటి వారముగా మనం ఉండాలి. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 11, 12 వచనాల్లో మనం చదువుకున్నట్లయితే, ఒక మనుషుని సంగతులు అతనిలోనున్న మనుష్యాత్మకే కానీ మనుషులలో మరి ఎవ్వనికి తెలియదు. అలాగే దేవుని సంగతులు దేవుని ఆత్మకే కానీ మరి ఎవ్వనికి కూడాను తెలియవు. ఆ ఆత్మీయంగా, వివేకంగా మనం ఉండాలంటే, దైవికమైనటువంటి సంగతులు మనకు తెలియాలంటే దేవుని ఆత్మ మనకి కావాలి. ఆ దేవుని ఆత్మే పరిశుద్ధాత్మ. లోకంలో ఉన్నప్పుడు మన ఇష్టానుసారంగా మనం ఉంటాం. మరి ఆ పరిశుద్ధాత్మని మనం పొందుకొని దైవికంగా మనము నడుచుకోవాలి అంటే ఏం కావాలంటే, మనకి పరిశుద్ధాత్మ కావాలి అంటే పరిశుద్ధాత్మని ఎలా పొందుకుంటామో, ప్రభువైన యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచి నమ్మి బాప్తిస్మము పొందినట్లయితే పరిశుద్ధాత్మ అనేటువంటి వరం మనకి వస్తుందని అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 38వ వచనంలో మనం చూడగలము. లోకంలో ఉన్నప్పుడు మన ఇష్టానుసారంగా ఎంత వివేకంగా ఉన్నా, ఎంత జ్ఞానం కలిగి ఉన్నా, ఎంత తెలివితేటలతో ఉన్నా కూడాను అది దైవిక సంబంధమైనటువంటి జ్ఞానము కాదు, ఆత్మ సంబంధమైనటువంటి వివేకము కానే కాదు. మనము దైవికంగా ఎక్కడ పడిపోతున్నామో, మరి దేవునిలో నుంచి పక్కకు ఎలాగ వెళుతూ ఉన్నామో మనకు తెలియాలి అంటే ఆత్మ సంబంధమైనటువంటి జ్ఞానం కావాలి. ఇంతకుముందు లోకంలో ఉన్నప్పుడు మనం చేసేటువంటి తప్పు కూడా మనకి ఒప్పుగానే అనిపించవచ్చు. కానీ ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుడు మనలోకి వస్తాడో మనకి చేసేటువంటి ఆయన కార్యం ఏంటో మనం చూసినట్లయితే, యోహాను సువార్త 16వ అధ్యాయంలో 8 వచనము 13వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే, పరిశుద్ధాత్మ దేవుడు వచ్చినప్పుడు పాపమును గూర్చి, నీతిని గూర్చి, తీర్పును గూర్చి లోకమును ఒప్పుకొనొచ్చేయను అంటూ 13వ వచనంలో అంటూ ఉన్నాడు. అనగా సత్య స్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వ సత్యములోనికి నడిపించును అంటు. మనకి పాపం చేసినప్పుడు కూడాను ఇది మంచి అనుకుంటాం, కానీ ఇది పాపం అని లోకంలో ఉన్నప్పుడు మనకు తెలియదు. ఏ రోజైతే బాప్తిస్మం పొంది పరిశుద్ధాత్మను మనం పొందుకుంటామో, పరిశుద్ధాత్మను పొందుకున్న తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు మనలో కార్యం చేస్తూ పాపమును గూర్చి, నీతిని గూర్చి, తీర్పును గూర్చి మనలను ఒప్పింపచేస్తూ ఉంటాడు. ఆ మనల్ని అందరినీ కూడాను సర్వసత్యంలోకి నడిపిస్తాడు. అప్పుడేమవుతుంది, మనకి ఆత్మ సంబంధమైనటువంటి వివేకం మనకు వస్తుంది. పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉంటే మనం ఏ తప్పు చేసినా మనల్ని హెచ్చరిస్తాడు. కాబట్టి లోకంలో నుంచి మనం ఎక్కడికి పక్కకు వెళుతున్నామేమో, మరి లోకంలోకి వెళుతున్నామా, దేవునిలో ఉంటున్నామా అనేది ఆ వివేకాన్ని మనము పొందుకోగలిగి ఉంటాము. అయితే దేవుని చిత్తము తెలియాలంటే ఆ పరిశుద్ధాత్మ నీలో నాలో
ఉండవలసినటువంటి వారమై ఉన్నాము. యోహాను సువార్త 6వ అధ్యాయం 40వ వచనంలో ఒక మాటను మనం చూసినట్లయితే, దేవుని చిత్తం ఏంటో మనం తెలుసుకోవాలంటే, దేవుని చిత్తాన్ని మనం గ్రహించాలంటే దేవుని చిత్తం ఏంటో తెలుసా? 6వ అధ్యాయం 40వ వచనం, కుమారుని చూచి ఆయన యందు విశ్వాసం ఉంచు ప్రతివాడు నిత్య జీవము పొందుటయే నా తండ్రి చిత్తము అంటున్నాడు. వారిని నేను అంత్య దినమున నేను వారిని లేపుతాను అంటున్నాడు. దేవుని చిత్తం ఏంటో తెలుసా? ప్రతి ఒక్కళ్ళకి కూడా నిత్య జీవం ఇవ్వాలని ఆయన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారిని ఈ లోకానికి పంపించాడు. ఆయన యందు విశ్వాసం ఉంచాలి అని ప్రతి ఒక్కరు కూడా ఆయన యందు విశ్వాసం ఉంచాలని దేవుని చిత్తమే ఉన్నది. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయంలో మనం చదువుకోగలము. మరి ఆయన ఎదుట పరిశుద్ధులుగా నిర్దోషులుగా మనం నిలవబడాలని క్రీస్తు యేసునందు చేసినటువంటి మనము ఆయన పని అయి ఉన్నాము, ఆయన పని అయి ఉన్నాము అని చెప్తారు. అంటే ప్రతి ఒక్కళ్ళు కూడాను పరిశుద్ధులుగా నిర్దోషులుగా క్రీస్తు ద్వారా మరలా దేవుని దగ్గరకు రావాలని, ఆ నిత్య జీవంలో ఉండాలి అని దేవుని చిత్తమై ఉన్నది. ఎప్పుడైతే మనకి ఆ దేవుని చిత్తం మనకు తెలుస్తుందో, ఆ దానికి సంబంధించినటువంటి కార్యాలు మనం చేసినప్పుడు దేవుణ్ణి సంతోషపరిచేటువంటి వారముగా మనం ఉంటాం. ఆయన ఆలోచన మన పట్ల ఎంతో ఉన్నతంగా ఉంది. ఆయనతో పాటు మనము కూడా పరలోకంలో ఉండాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. ఆ చిత్తాన్ని మనకు తెలిసినప్పుడు, ఆయన ఇష్టాన్ని మనకు తెలిసినప్పుడు, ఆయన చిత్త ప్రకారంగా మనం నడుచుకున్నప్పుడు దేవుడు సంతోషపడేటువంటి వాడుగా ఉంటాడు. ప్రతి విషయంలో కూడా దేవుణ్ణి మనము సంతోషపరిచే వాళ్ళంగా ఉండాలి అని పౌలు గారు ఆ సంఘాన్ని హెచ్చరిస్తూ ఉన్నాడు. అయితే మనము సంపూర్ణమైనటువంటి ఆ యొక్క జ్ఞానంలో మనము ఉండాలి అంటే మనకి కావాల్సింది ఏందో తెలుసా? మొట్టమొదటిగా సంపూర్ణమైనటువంటి విశ్వాసం మనకు కావాలి. దేవుని సంతోషపరచాలంటే, దేవునికి ఇష్టంగా మనం జీవించాలి అంటే దేవుని పట్ల సంపూర్ణమైనటువంటి విశ్వాసము మనకు కావాలి. హెబ్రీ పత్రికలో మనం చదువుకుంటాం కదా, 11వ అధ్యాయంలో, మరి విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యం. దేవుడు మనల్ని గురించి సంతోషించాలి అంటే సంపూర్ణమైనటువంటి విశ్వాసము మనము కలిగినటువంటి వారముగా మనము ఉండాలి. అయితే ఈ సంపూర్ణమైనటువంటి విశ్వాసము మనలో ఉన్నదో లేదో మనకి ఎలా తెలుస్తుంది? ఒక జ్వరం వచ్చిందనుకోండి, ఒక థర్మామీటర్ పెడితే మనకి 98.5 దాటిన తర్వాత ఉంటే జ్వరం ఉందని మనం చెప్తూ ఉంటాం. కానీ మనలో విశ్వాసం ఉన్నదో లేదో ఎలా తెలుస్తుంది అంటే దానికి ఒక థర్మామీటర్ దేవుడిచ్చాడు. కొరింథీయులకు రాసిన పత్రిక 2వ పత్రిక 13వ అధ్యాయంలో 5వ వచనంలో ఒక మాటను అక్కడ మనం చూసినట్లయితే దేవుడు అక్కడ వ్రాయిస్తూ, మీరు విశ్వాసము కలవారై ఉన్నారో లేదో మిమ్మును మీరే శోధించుకొని చూచుకొనుడి, మిమ్మును మీరే పరీక్షించుకొనుడి, మీరు భ్రష్టులు కాని ఎడల యేసు క్రీస్తు మీలో ఉన్నాడని మిమ్మును గూర్చి మీరే ఎరుగుదురు అంటున్నాడు. మనకి సంపూర్ణమైనటువంటి విశ్వాసం ఉన్నదో లేదో మనం తెలుసుకోవాలంటే క్రీస్తు మనలో ఉండాలి అంటున్నాడు. క్రీస్తు మనలో ఎప్పుడైతే ఉంటాడో ఆయనకి సంబంధించినటువంటి కార్యాలు మనం చేస్తాం, కానీ లోక సంబంధముగా మనము ఉండం. అయితే ఈరోజు మనం అందరం కూడా విశ్వాసులుగా ఉన్నటువంటి మనము ఎలా ఉంటూ ఉన్నాం? నిజంగా క్రీస్తు మనలో ఉన్నాడా? క్రీస్తుకు తగినట్లుగా మనము నడుచుకుంటూ ఉన్నామా? మరి మనము ఎలాగున్నామో మనం ఒక్కసారి ఆలోచించుకోవాలి. మనం చేసేటువంటి క్రియల వలన దేవుడు సంతోషపడుతూ ఉన్నాడా? మనం చేసేవే కార్యాలు మంచి కార్యాలు అనుకొని మనకు మనం సంతోషపడి దేవుని కొరకు నేను అవి చేశాను ఇవి చేశాను, మరి దేవుడిని సంతోషపెట్టానని మనం అనుకుంటూ ఉన్నామేమో. ఒకసారి మనం ఆలోచన చేసుకున్నట్లయితే మనకి మనమే ఆలోచన చేసుకోవాల్సినటువంటి వారమై ఉన్నాం. ఈ లోకంలో చాలామంది అనుకోవచ్చు, నేను కానుకలు ఇస్తున్నాను, నేను పలహారాలు ఇస్తున్నాను, నేను అవి ఇస్తున్నాను ఇవి ఇస్తున్నాను, మరి నేను దేవునికి ఇష్టడునేమో అని. కానీ దేవుని వాక్యం చెప్తా ఉంది. సామెతల గ్రంథము 21వ అధ్యాయం 3వ వచనంలో ఒక మాటను మనం చూసినట్లయితే, నీతి న్యాయములను అనుసరించి నడుచుకొనుట బలులను అర్పించుట కంటే యెహోవాకు ఇష్టము అంటున్నాడు. దేవుని నీతి ప్రకారము న్యాయం ప్రకారము నడుచుకోవటము, మనము ఎన్ని ఇచ్చినా కూడా అవి లేకపోతే దేవునికి ఇష్టమైనటువంటి కార్యము కానే కాదు. మరి దేవునికి ఇష్టమైనటువంటి కార్యము ఏంటి అంటే నీతి న్యాయముల ప్రకారము మనము నడుచుకోవాలి. దేవుని నీతి ప్రకారం మనం నడుచుకోవాలి. దేవుని నీతి అంటే దేవుడు మనకి ఏదైతే అప్పగించాడో, వాక్యంలో ఏ మాటలైతే మనకు అప్పగించాడో ఆ వాక్యానుసారముగా మనము నడుచుకోవాల్సినటువంటి వారమై ఉన్నాము.
సమూయేలు మొదటి గ్రంథంలో కూడా మనం చదువుకుంటాము. సౌలు విషయంలో కొన్ని మాటలు అక్కడ దేవుడు రాయిస్తూ సమూయేలు మొదటి గ్రంథము 15వ అధ్యాయము 22వ వచనంలో అక్కడ చదివినట్లయితే, తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనటు వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను అర్పించడం వలన ఆయన సంతోషించిన. ఆలోచించుము, బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు, పొట్టేళ్ల కొవ్వు అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టము. తిరుగుబాటు చేయుట సోది చెప్పుటైన పాపముతో సమానము. మూర్ఖతను అగపరచుట మాయా విగ్రహమును గృహదేవతలతో పూజించుట సమానము అంటూ ఉన్నాడు. దేవుని వాక్యానుసారముగా దేవుని మాటల ప్రకారము మనము నడుచుకోవటం అనేది దేవునికి ఇష్టమైనటువంటి కార్యమే. కానీ నేనేదో చాలా ఇచ్చాను, నేను కానుకలు ఇచ్చాను, నేను పలహారాలు ఇచ్చాను, నేను అవి ఇచ్చాను, ఇవి ఇచ్చాను, ఎన్ని మనము చెప్పుకున్నా కూడా అవి వీటన్నిటికంటే వెనకే వస్తాయి. కానీ దేవునికి ఇష్టమైన కార్యం ఏంటో తెలుసా? నీతి న్యాయములుగా దేవునికి ఇష్టానుసారంగా మనము నడుచుకుంటాం. ఎప్పుడైతే దేవునికి ఇష్టానుసారంగా మనం నడుచుకుంటూ ఉన్నామో, దేవుని వాక్యానుసారంగా మనం నడుచుకుంటూ ఉన్నామో, మనము ఏ స్థాయికి మనం వెళతామంటే, ఈ లోకంలో నాకు ఏది అక్కరలేదు, దేవుని కోసం నేను ఏమైనా చేయగలను, దేవుని కోసం నేను మరణాన్నైనా పొందగలనటువంటి స్థాయికి మనం వెళ్ళగలం. అందుకే చెప్తాడు రోమపత్రికల 12వ అధ్యాయంలో అక్కడ మాట్లాడుతూ దేవుడు కొన్ని మాటలు వ్రాయిస్తూ 12వ అధ్యాయం 1వ వచనంలో అంటాడు, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమాలుకొంచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది అంటున్నాడు. యుక్తమైనది అంటే ఇది మంచిది, ఇది అవసరమైనది. ఏంటది? శరీరమును సజీవ యాగముగా దేనికి సమర్పించుకోవటం. మనం ఏదో కానుకలు ఇచ్చి, మన యొక్క పలహారాలు ఇచ్చి, మనం ఏదో తీసుకొచ్చి ఇవ్వటం కాదు. కానీ మన శరీరములను సజీవ యాగముగా దేవుని కొరకు సమర్పించుకోవాలి. అంటే సజీవ యాగంగా అంటే ఒక యజ్ఞంలాగా మనము ఆ మంటలో దూకి చనిపోమని కాదు. కానీ మనకి ఈ లోకంలో ఓపిక ఉన్నంత వరకు కూడా దేవుని మాట వింటూ, దేవుని ఆజ్ఞానుసారంగా దేవుని పనిలో మన శరీరాన్ని కష్టపెడుతూ, మన శరీరంలో ఉన్నటువంటి ఓపిక అంతా కూడా, మనకి కలిగినదంతా కూడా దేవుని కోసము పని చేయాలని అక్కడ దేవుడు భక్తుని ద్వారా వ్రాయిస్తూ ఉన్నాడు. అంటే మనము ఎన్ని చేసినా, ఎన్ని ఇచ్చినా కూడా దేవుని మాట వినకుండా, దేవుని ఆజ్ఞానుసారంగా మనము నడుచుకోకుండా ఉన్నట్లయితే దేవుణ్ణి ఎప్పటికీ కూడాను సంతోష పెట్టేటువంటి వాళ్ళము కానే కాదు. ఎప్పుడైతే మనము దేవుని యొక్క ఆజ్ఞానుసారంగా మనం నడుచుకుంటామో, ప్రతి విషయంలో కూడా దేవుని పైన ఆధారపడేటువంటి వాళ్ళముగా మనం ఉంటాము. దేవుని పైన ఆధారపడేటువంటి వాళ్ళముగా ఉంటాం. ఏ విషయాల్లో మనము ఎలా ఉంటే దేవుడు మన గురించి సంతోషిస్తాడో మనం చూసినట్లయితే, కీర్తనల గ్రంథము 147వ కీర్తన 10-11 వచనాలు మనం గమనించినట్లయితే, మరి గుర్రముల బలమునందు ఆయన సంతోషించడు, నరుల కాలి సత్తువ యందు ఆయన ఆనందించడు. తన యందు భయభక్తులు గలవారి యందు, తన కృప కొరకు కనిపెట్టు వారి యందు యెహోవా ఆనందించువాడై ఉన్నాడు. మనల్ని బట్టి దేవుడు ఆనందించాలి అంటే, నేనేదో గొప్పవాడిని, నాకు అన్నీ ఉన్నాయి, నా దగ్గర ధనం ఉన్నది, నా దగ్గర బలం ఉన్నది, నేను పిలిస్తే 1000 మంది వస్తారంటే దేవుడు నీ యందు ఆనందించడు. నువ్వు ఒంటరివాడివైనా సరే, నీకు ఆపద వచ్చినప్పుడు 1000 మందిగా దేవుడు మన పక్కన ఉంటాడు. ఎప్పుడు దేవుణ్ణి మనము సంతోష పెట్టగలిగినప్పుడు, దేవుణ్ణి మనము సంతోష పెట్టగలిగితే దేవుడు ఎట్లాంటి పరిస్థితుల్లో కూడా మనకి సహాయం చేసేటువంటి దేవుడై ఉన్నాడు. కాబట్టి మనకున్నటువంటిది మన బలమో, మన శక్తిని గురించో, మన జ్ఞానాన్ని గురించో కాదు. కానీ ఆయన యందు భయభక్తులు కలిగి దేవుని మీద ఆధారపడినటువంటి వారిని బట్టి దేవుడు సంతోషపడేటువంటి వారుగా ఉన్నట్లుగా మనం దేవుని యొక్క వాక్యంలో చూస్తూ ఉన్నాము. అలాగే మరి సామెతల గ్రంథము 10వ అధ్యాయంలో కూడా ఒక మాటని దేవుడు అక్కడ వ్రాయిస్తూ చెప్తున్నాడు, జ్ఞానము కలిగినటువంటి కుమారుడు తండ్రిని సంతోషపరచును అంటూ ఉన్నాడు. జ్ఞానము కలిగినటువంటి కుమారుడు తండ్రిని సంతోషపరుస్తాడంట. ఏ జ్ఞానం? ఇందాక చెప్పుకున్నాము. మరి జ్ఞానము కావాలి ఒక వ్యక్తికి అంటే, ఆ జ్ఞానము దేవుడు ఇవ్వాలి, దేవుణ్ణి అడగాలి. ఆ దైవికమైనటువంటి జ్ఞానము కలిగినటువంటి వ్యక్తి మాత్రమే పరలోకపు తండ్రిని సంతోషపరిచేటువంటి వాడుగా ఉంటాడు. దైవికమైనటువంటి జ్ఞానం లేనివాడు ఏం చేస్తారు? తండ్రిని ఎలా సంతోషపరుస్తారు? మనము చేసేదే గొప్ప కార్యాలు అనుకుని తండ్రిని
సంతోషపరచాము అని అనుకొని వారి ఇష్టానుసారంగా వారు నడుచుకుంటూ ఉంటారు. మరి లోకల్లో మనం అనేక మందిని చూస్తూ ఉంటాం. వారు ఏదంటే ఏదేదో చేసి నేను ఈరోజు దేవునికి ఒకటి చెల్లించాను కాబట్టి దేవుడు సంతోషపడ్డాడు అని మనము వింటూ ఉంటాము. మరి అలాగే దేవుణ్ణి సంతోషపరచాలంటే దైవికమైనటువంటి జ్ఞానము మనకి కావాల్సి ఉన్నది. అంతేకాకుండా లోకంలో ఉన్నప్పుడు లోకంలో ఎలా జీవించినా దేవుడు మనల్ని బట్టి సంతోషపడాలి అంటే ఒక వ్యక్తి మారు మనసు పొంది దేవునిలోకి వచ్చినట్లయితే పరలోకంలో ఆనందం కలుగుతుందని లూకాసు వార్తలో మనం చదువుకోగలము. లూకాసు వార్త 15వ అధ్యాయంలో అక్కడ ఒక సన్నివేశాన్ని మనము మనందరికీ కూడాను తెలుసు. 15వ అధ్యాయం 7వ వచనంలో చూస్తూ అక్కడ మారు మనసు అక్కరలేని 99 మంది నీతిమంతుల విషయమై కలుగు సంతోషం కంటే మారు మనస్సు పొందు ఒక్క పాపి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషం కలుగుతుంది అంటున్నాడు. లోకంలో ఉన్నప్పుడు మనము అనేక మందిని మనము ఎలాగైనా సంతోషపరచి ఉండవచ్చేమో, కానీ పరలోకపు తండ్రిని మనము సంతోషపరచాలి అంటే లోక సంబంధమైనటువంటి మనస్సును విడిచిపెట్టి దేవుని తట్టు మనము తిరిగినట్లయితే అంతకుముందు నీవు ఎంత పాపివైనా కూడా నిన్నును బట్టి దేవుడు సంతోషిస్తాడు. అదే ఒక మనిషి దగ్గరికి వెళ్ళి మనము నేను ఇంతకు ముందులాగా లేనండి, నేను మారిపోయానండి అని చెప్తే ఎప్పటికి మారాలి? నువ్వు పుట్టుకతో వచ్చిన బుద్ధి పుడకలతో పోవాల్సిందే, కానీ ఎప్పటికి మారలేవు. మనమైతే నమ్మం. అదే ఎహెజ్కేలు గ్రంథంలో కూడా చెప్తాడు. చాలా మాటలు ఉన్నాయి కానీ అవి టైం లేదని చెప్పట్లేదు నేను. ఎహెజ్కేలు గ్రంథం 18వ వచనము 33-11 వచనాల్లో కూడా ఇలా మారు మనసు గురించినటువంటి విషయాలే దేవుడు అక్కడ చెప్తాడు. మరి ఒక వ్యక్తి లోక సంబంధంగా మారు మనసు పొందినప్పుడు మనము అతన్ని నమ్మమేమో, కానీ దేవుడు మాత్రము హృదయాల్ని చూసేటువంటి దేవుడు. నీ జీవితం ఎలాగ ఉన్నా, ఒకప్పుడు ఎలాంటి బ్రతుకు మనం బ్రతికినా కూడా దేవుని దగ్గరకు వచ్చి అయ్యా అంటే మన మాట వింటాడు, మనల్ని నమ్ముతాడు. మన గురించి ఏ రోజైతే మనం మారు మనసు పొందుతామో ఆ రోజు పరలోకంలో మన గురించి గొప్ప సంతోషం మన గురించి జరుగుతూ ఉంది, మన గురించి గొప్ప సంతోషం జరుగుతుంది. అలాగే మనము ఎంతటి వారమైనా కూడా, సంఘంలో ఎంత పెద్దవారమైనా, ఎంత పరిస్థితుల్లో మనమున్నా, ఏ అధికారంలో మనమున్నా, లోకంలో ఏ అధికారంలో మనమున్నా మనల్ని మనం హెచ్చించుకోకూడదు. కానీ ప్రతి దాన్ని బట్టి దేవుణ్ణి బట్టి అతిశయించేటువంటి వారముగా మనం ఉండాలి. ఇది నాకు దేవుడిచ్చాడు, ఈ ఆధిక్యత నాకు దేవుడిచ్చాడని భయభక్తులు కలిగినటువంటి వ్యక్తి పట్ల దేవుడు సంతోషిస్తాడు. ఒక పదవి రాగానే ఆ పదవిని పట్టుకొని నాకు ఈ పదవి వచ్చింది, నేను గొప్పవాడిని కాబట్టే కదా నాకు ఈ పదవి ఇచ్చారు, నాకు ఈ సామర్థ్యం ఉండబట్టే కదా పదవి ఇచ్చారు అని మన గొప్ప మనం చెప్పుకునే కంటే దేవుణ్ణి బట్టి అతిశయించేటువంటి వారముగా ఉండాలి. మనం ఎందుకు ఎన్నిక లేనటువంటి వారము కాబట్టి దేవుడు నాకు ఈ పదవి ఇచ్చాడంటే నన్ను చూసి కాదు, దేవుడు నాలో ఉన్నటువంటి భక్తిని చూసి దేవుడు ఇచ్చాడు, ఇది దేవుని వల్ల నాకు కలిగినది అని మనము దాన్ని బట్టి అతిశయపడేటువంటి వారముగా మనం ఉండాలి. కానీ మన ఇష్టానుసారంగా మనకు ఉన్నటువంటి దాన్ని బట్టి, మన జ్ఞానాన్ని బట్టి, మన బలాన్ని బట్టి మనం అతిశయపడేటువంటి వారముగా ఉండకూడదు. అందుకే ఇర్మియా గ్రంథంలో 9వ అధ్యాయం 23వ వచనంలో చెప్తూ ఉన్నాడు, యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, జ్ఞాని తన జ్ఞానమును బట్టి, శూరుడు తన శౌర్యమును బట్టి అతిశయింపకూడదు, ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యమును బట్టి అతిశయింపకూడదు, అతిశయించు వాడు దేవుని బట్టి అతిశయింపవలనగా భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించుచున్న యెహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకున్నట్టును బట్టి అతిశయింపవలను. నీకున్నటువంటి జ్ఞానము, ఇందాక మనం చెప్పుకున్నాం, లోక సంబంధమైనటువంటి జ్ఞానము మనం ఇక్కడ చనిపోగానే ముగిసిపోతుంది. మన ఐశ్వర్యం మన తర్వాత ఎవరు తింటారో మనకు తెలియదు. ఒకవేళ మనం ఈ లోకంలో ఉన్నప్పుడు ఎంత సొమ్ము మనం సంపాదించినా దేవుని ఆశీర్వాదము లేకుండా దాన్ని ఒక్క రూపాయి కూడా మనము అనుభవించలేము. దేవుని ఆశీర్వాదం ఉంటే అది కొద్దైనా కూడా సమృద్ధిగా మనము చక్కగా మనం సంతోషంగా మనము ఉండగలము. మరి ప్రతి ఒక్కడు కూడాను దేవుడు ఎంత ఇచ్చినా, ఏ స్థితి మనకిచ్చినా, ఎంత జ్ఞానం దేవుడు మనకిచ్చినా, ఇది నాకు దేవుడిచ్చాడు అని చెప్పగలిగేటువంటి వాళ్ళ పట్లనే దేవుడు సంతోషిస్తాడు. కానీ మరి అందుకే అంటాడు, అట్టి వాటిలో నేను ఆనందించు వాడనై ఉన్నాను అని యెహోవా సెలవిచ్చుచూ ఉన్నాడు. కాబట్టి మనకున్నది ఏదైనా సరే దేవుణ్ణి బట్టి మనం అతిశయించేటువంటి వాళ్ళంగా ఉన్నట్లయితే
దేవుడు మన పట్ల ఆనందించేటువంటి దేవుడుగా ఉన్నాడు. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 14వ వచనంలో ఒక మాటను చూస్తే పౌలు గారు ఒక మాటను మాట్లాడుతూ అక్కడ చెప్తున్నాడు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు సిలువ యందు తప్ప మరి దేని యందును అతిశయించుటకు నాకు దూరమవునుగాక, దానివల్ల నాకు లోకమునకు నేనును సిలువ వేయబడి ఉన్నాము అంటూ ఉన్నాడు. ఆయన ఎంతో ధనవంతుడే ఒకప్పుడు, కానీ తనకు ఉన్నటువంటి ధనమంతా పోయినా, ఏమైనా ఎన్ని ఇబ్బందులు వచ్చినా కూడా ఆయన అంటున్నటువంటిది ఏందో తెలుసా, క్రీస్తు యేసునందు సిలువ యందు తప్ప నేను దేని యందు అతిశయించుట నాకు దూరం కావాలి అంటున్నాడు. ఆయనకున్నటువంటి దాన్ని అంతా కూడా వ్యర్థమైన దానిగా పోల్చుకొని, నేను బ్రతికితే క్రీస్తు కొరకే బ్రతుకుతాను, చనిపోయినా ఆయన కోసమే చనిపోతాను అనేటువంటి మాటను ఆయన మాట్లాడినట్టుగా మనం చూస్తూ ఉన్నాము. అలాగే మనల్ని ఎప్పుడు కూడాను మనుషులను కూడాను మనము సంతోషపెట్టేటువంటి వారముగా ఉండకూడదు. ఎందుకంటే ఇందాక మనం చదువుకున్నాం, మన పరలోకంలో ఒక తండ్రి ఉన్నాడు. ఆ తండ్రిని ఎల్లప్పుడూ కూడాను సంతోషపెట్టేటువంటి వారముగా మనము ఉండాలి. మనుషులను మనము సంతోషపెట్టేటువంటి వారముగా ఉండకూడదు. అలా ఉన్నటువంటి వారికి వచ్చేటువంటి పరిస్థితి ఏందో మనము చూద్దాము. దేవుని వాక్యంలోకి మనం వెళ్ళినట్టయితే గలతీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 10వ వచనంలో మనం చూసినట్లయితే, ఇప్పుడు నేను మనుషుల దయను సంపాదించుకొని చూచుచున్నానా, దేవుని దయను సంపాదించుకొని చూచుచున్నానా, నేను మనుషులను సంతోషపెట్టుకొచ్చున్నానా, నేను ఎప్పటికీ మనుషులను సంతోషపెట్టువాడనైతే క్రీస్తు దాసుడకు నేను కాను. మనుషులను సంతోషపెట్టేటువంటి వాడిగా నేను ఉన్నట్లయితే ఎప్పుడు కూడాను నేను దేవునికి దాసుడిని కాలేను అంటున్నాడు. ఎప్పుడైనా మనుషుల్ని సంతోషపెట్టేటువంటి వారుగా ఉన్నటువంటి వారం మనము వారిని సంతోషపెట్టడానికి ఏం చేయాలి, మనము ఇంకా ఏం చేస్తే వాళ్ళు సంతోషంగా ఉంటారు, మనము ఏ మాటలు చెప్తే వాళ్ళు సంతోషంగా వింటారు అనేటువంటి ఆలోచనే చేస్తాం. కానీ దేవుణ్ణి బట్టినటువంటి ఆలోచన మనుషుల దగ్గర గొప్పగా ఉండేటువంటి వారికి ఎట్టి పరిస్థితుల్లో కూడాను రాదు. నిజంగా దేవుడు నీవు సంతోషపెట్టగలిగితే, ఒకవేళ నీవు వెనక కూర్చున్నా కూడా దేవుడే నిన్ను ముందుకు తీసుకొచ్చి నిలబెట్టగలడు. దేవుని యందు నువ్వు అతిశయిస్తూ దేవుణ్ణి నీవు ఆనందపరచగలిగితే దేవుడే నిన్ను ముందుకు తీసుకొచ్చి పెట్టగలరు. అదే పౌలు గారు తెస్సలోనికీయులకు పత్రిక రాస్తూ, మొదటి తెస్సలోనికీ పత్రిక 2వ అధ్యాయం 4వ వచనంలో, సువార్తను మాకు అప్పగించుటకు యోగ్యులమని దేవుని వలన ఎంచబడిన వారమై మనుషులను సంతోషపెట్టువారము కాక మన హృదయములను పరీక్షించు దేవునినే సంతోషపెట్టువారమై బోధించుచూ ఉన్నాము. ఎట్లా అంట, దేవుణ్ణి సంతోషపెట్టడానికే, మన హృదయాల్ని పరీక్షించేటువంటి దేవుణ్ణి సంతోషపెట్టడానికే వాళ్ళు బోధ చేస్తున్నారు. కానీ నేను ఎంత జ్ఞానంతో బోధ చేస్తున్నాను, నా బోధని ఎలా అనుకుంటున్నారు జనాలు, నన్నేమైనా మెచ్చుకుంటున్నారేమా, నేనేమైనా జ్ఞానంతో వివేకంతో మనుషుల్ని మెప్పించే విధంగా నేనేమైనా బోధ చేస్తున్నానేమని ఆయన ఆలోచించట్లేదంట. హృదయాలను పరీక్షించేటువంటి దేవునిని సంతోషపెట్టేటువంటి విధముగా మరి ఆయన బోధ చేస్తూ, నేను ఏం చేయటం లేదో అక్కడ చెప్తున్నాడు. మేము ఇచ్చకపు మాటలనైనా ధనాపేక్షను కనిపెట్టి వేషమునైనా ఎప్పుడూ వినియోగించలేదు, అందుకు దేవుడే సాక్షి. మిమ్మల్ని ఏదో మంచి చేసుకోవడానికి నేను బోధ చేయటం లేదు, ధనాపేక్ష కోసం సంబంధించినటువంటి బోధ నేను చేయటం లేదు. దీని అంతటికీ కూడా దేవుడే సాక్షి. ఆ దేవుణ్ణి సంతోష పెట్టడానికి మాత్రమే నేను బోధ చేస్తూ ఉన్నాను అంటున్నాడు. ఈ లోకంలో విశ్వాసముగా, దేవుని నమ్మినటువంటి బిడ్డలముగా, మరి ప్రభువు నమ్మినటువంటి బిడ్డలముగా మనము కూడాను దేవుణ్ణి సంతోషపరిచేటువంటి వారముగా ఉండాలి. అలాంటి సంతోషపరిచేటువంటి విధానం మనుషుల్లో పోయింది కాబట్టే ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారిని ఈ లోకానికి దేవుడు పంపించి తండ్రికి మనకి ఉన్నటువంటి సంబంధాన్ని చూపించి తండ్రిని ఎలా సంతోషపెట్టాలో ఆయన ఈ లోకంలో మనకి నేర్పించడానికి దేవుడు లోకమును ప్రేమించి ఆయన కుమారుణ్ణి లోకానికి పంపించాడు. ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారి లోకంలోకి వచ్చినప్పుడు మరి మత్తయి సువార్త 3వ అధ్యాయం 17వ వచనంలో మనం చూసినట్లయితే, ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తూ ఉన్నాను అంటున్నాడు. ఈయన యందు నేను ఆనందిస్తూ ఉన్నాడు. ఎందుకు యేసుక్రీస్తునందు ఆయన ఆనందించాలి? యేసుక్రీస్తునందు తండ్రి ఎందుకు ఆనందిస్తున్నాడు? ఆయన ఏం చేస్తే తండ్రి ఆయన్ని బట్టి ఆనందిస్తున్నాడో మనము వాక్యములోనికి కనుక వెళ్ళి మనము చూడగలిగినట్లయితే, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఈ లోకంలోకి వచ్చి మనకిలాగా అనేకుల్ని ఏదో సంతోషపెట్టి 4 తీయనైనటువంటి మాటలు చెప్పి 4 అద్భుతాలు చేసి ఆయన కూడా ఏదో ఈ లోకంలోకి వచ్చి హ్యాపీగా వెళ్ళిపోవడానికి ఆయన రాలేదు.
ఆయన ఎందుకు వచ్చాడో మనం చూసినట్లయితే హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము అందరం కూడాను తీసి ఆ మాటలు మనము చదువుకుందాము. 4వ వచనంలో మనము చూసినట్లయితే, ఎలా అనగా ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు రక్తము పాపములను తీసివేయట అసాధ్యం, కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఇలాగూ చెప్పుచున్నాడు, బలియు అర్పణయు నీవు కోరలేదు గాని నాకొక శరీరమును అమర్చితివి, పూర్ణ హోమములు పాప పరిహారార్థ బలులు నీకు ఇష్టమైనవి కావు. అప్పుడు నేను గ్రంథపు చుట్టల్లో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారము దేవా నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నానంటిని అంటున్నాడు. దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఎలా నెరవేర్చాడో చెప్తున్నాడు. నాకొక శరీరాన్ని నీవు అమర్చావయ్యా అంటున్నాడు. నాకొక శరీరాన్ని నీవు అమర్చావు, ఈ శరీరంతో నేను నీ చిత్తాన్ని నెరవేర్చాను. పాపానికి ప్రాయశ్చిత్తం ఏంటి? రక్తం. గొర్రెల యొక్కయు మేకల యొక్కయు రక్తము ద్వారా పాపము ఎప్పటికీ పోదు అని మరి దేవుని కుమారుడైనటువంటి యేసు క్రీస్తు వారు ఈ లోకానికి రక్తాన్ని చిందించడానికి వచ్చాడు. మనం చర్చికి వస్తున్నాం అనుకోండి, ఇప్పుడు చర్చికి వచ్చిన తర్వాత చక్కగా ప్రార్థన చేసుకుంటాము, మాటలన్నీ వింటాము. మరి ప్రార్థన అయిపోయిన తర్వాత టీ స్నాక్స్ తీసుకొని మనం వెళ్ళటానికి చక్కగా ఆనందించడానికి మనం వస్తూ ఉన్నాం. దేవునిలో ఆనందించడానికి మనము వస్తూ ఉన్నాం. చర్చిలోకి వచ్చేటప్పుడు ప్రతి ఒక్కళ్ళకి 10 కొరడా దెబ్బలు కొట్టి పంపిస్తారంటే ఎవరైనా వస్తారా చర్చికి? ఎవరు రారు. తన్నులు తింటామంటే ఎందుకు వస్తారు చర్చికి? ఎవరు కూడా రారు. ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారు చెప్తున్నాడు, నాకొక శరీరాన్ని నీవు అమర్చావు దేవా, ఈ శరీరంతో నీ ఇష్టాన్ని నేను నెరవేరుస్తాను. దేవుని ఇష్టమేంటో తెలుసా? ఆయన పట్ల దేవుని ఇష్టమేంటో తెలుసా? ఆయనకి తెలిసి కూడా ఈ లోకంలోకి వచ్చాడంటే నిజంగా మనమైతే వస్తామా? 53వ అధ్యాయం యెషయా గ్రంథంలో మనం అన్నీ కూడా అక్కడ చదువుకుంటే మరి ప్రభువు ఏ రీతిగా శిక్షించబడతాడో, మరి ఏ రీతిగా ఆయన నలగగొట్టబడతాడో అది దేవునికి ఇష్టమని రాయబడి ఉంటుంది. 10వ వచనంలో ఒక మాట మొత్తం చదవట్లేదు నేను, టైం అయిపోతుంది. మరి 53వ అధ్యాయం 10వ వచనంలో అతనిని నలుగ కొట్టుట దేవునికి ఇష్టమైన, యెహోవాకి ఇష్టమైందంట. నేను నిన్ను చంపడానికే పంపిస్తున్నాను, నిన్ను కొరడా దెబ్బలు కొట్టడానికే పంపిస్తున్నాను, నీకు ముళ్ళ కిరీటం పెట్టడానికే పంపిస్తున్నాను, నిన్ను అందరూ ఉమ్మివేయడానికే నేను పంపిస్తున్నాను, అందరూ ఎగతాళి చేయడానికే నేను ఈ లోకంలోకి పంపిస్తున్నానంటే మనమైతే వెళ్తామా? వెళ్ళాం. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి లోకంలోకి వచ్చి తండ్రి చిత్తాన్ని ఆ విధంగా నెరవేర్చి తండ్రిని సంతోషపరిచినటువంటి వాడుగా ఉన్నాడు. అదే మనం యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో చదువుకుంటాం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించి తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచి ప్రతివాడు నశింపక నిత్య జీవము పొందునట్లు ఆయనను మనకు అనుగ్రహించాడు. ఆ నిత్య జీవం కావాలి అంటే ఆయన ఎన్ని బాధలు అనుభవించాడో మనకు తెలుసు. కానీ ఆయన ఈ లోకానికి వచ్చినటువంటి దినాలను మనము జ్ఞాపకం చేసుకుంటూ మరి రాబోయేటువంటి నెలలో ప్రపంచం అంతా కూడాను డిసెంబర్ 25వ తారీఖున క్రిస్మస్ నిర్వహిస్తూ ఉంది. ఈ క్రిస్మస్ను ఒక నెల ముందు నుంచి మనం చేస్తూ ఉంటాం. కానీ దీంట్లో మనం ఏం చేస్తున్నాం? క్రిస్మస్లో మనం ఏం చేస్తున్నాము? ప్రభువును సంతోషపెట్టేటువంటి పని ఏదైనా మనం చేస్తున్నామా? రాను 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 అన్ని సంఘాల్లో కూడా క్రిస్మస్ అంటే ఒక ఆచారంలాగా అయిపోయి రకరకాలైనటువంటి యాక్టివిటీస్ తోటి మేమేదో చేసాము, దేవుని సంతోషపెట్టాము అనుకుంటున్నాం. కానీ దేవుణ్ణి సంతోషపెట్టేటువంటి పని మనం ఏం చేస్తున్నాం? యేసు క్రీస్తు వారి లోకానికి వచ్చి తన శరీరాన్ని అర్పించి ఎన్నో కష్టాలు పడి మనకి నిత్య జీవం ఇవ్వటానికి లోకంలోకి మన కోసం వస్తే, మీ శరీరాలను కూడా సజీవ యాగంగా సమర్పించుకోండి, ఇది దేవునికి ఇష్టము అని అంటూ ఉంటే మనము సంతోషంగా హ్యాపీగా పండుగలు చేసుకుంటూ మన ఇష్టానుసారంగా మనం ఈ లోకంలో జీవిస్తూ ఉన్నాం. వాక్యం చెప్పేది 20 నిమిషాలు 30 నిమిషాలు అయితే క్రైస్తవ క్రిస్మస్ పండుగల్లో మిగిలినటువంటి 3:30 గంట వేరే యాక్టివిటీస్ ఉంటాయి. కొన్ని చోట్లయితే భయంకరంగా మరి యవ్వనస్తులైనటువంటి ఆడపిల్లల్ని స్టేజీల మీద పెట్టి డ్యాన్సులు వేపిస్తున్నారు. క్రిస్మస్ అంటే యేసు క్రీస్తు వచ్చి తన రక్తాన్ని కార్చి ఆయన శరీరాన్ని నల్లగొట్టుకొని మన కోసం ఇచ్చింది. అది గుడ్ ఫ్రైడేకి ఆలోచించడం కాదు, కానీ ఎందుకు వచ్చాడో ఆలోచిస్తే, వచ్చే ముందే తెలిసి వచ్చాడు అంటే నిజంగా అది ఎంత అద్భుతమైనటువంటి విషయం. మనమైతే మనకి దెబ్బలు తగులుతుంటే ఎక్కడికి కూడా మనము రాము. కొలస్సీ పత్రిక 1వ అధ్యాయము 12వ వచనంలో ఒక మాటను మనం చదువుకుందాం. చివరిగా మనం చూసినట్లయితే మరి
మీరు సంపూర్ణ జ్ఞానమును ఆత్మ సంబంధమైన వివేకము గలవారై ఆయన చిత్తమును పూర్ణముగా గ్రహించిన వారై ప్రతి సత్కార్యముల్లో సఫలగుచు దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందుతూ అన్ని విషయముల్లో ప్రభువును సంతోషపెట్టినట్లు ఆయనకు తగినట్టుగా నడుచుకోవాలి. ఆయనకు తగినట్టుగా అంటే ఆయన ఎలాగ నడుచుకున్నాడు, మనల్ని నిత్య జీవంలోకి తీసుకురావడానికి ఆయన ఎలాగ నడుచుకున్నాడు. ఆయనైతే ఆ రోజు ఆయన దెబ్బలు తిన్నాడు, ముళ్ళ కిరీటం పెట్టించుకున్నాడు, సిలువను మోసాడు, సిలువకెక్కాడు, సిలువలో చేతులు కొట్టించుకున్నాడు. కానీ మనమైతే అలాగ అవసరం లేదు. మనకు అవన్నీ కూడా ఇప్పుడు లేవు. మన అన్నీ కూడా ఆయన అనుభవించాడు. శరీరమును సజీవ యాగముగా మనము సమర్పించడం అంటే దేవుని పనిలో, ఇతరులను రక్షించేటువంటి పనిలో ప్రభు మనల్ని రక్షించడానికి ఎంత ప్రయాస అయితే పడ్డాడో మనము కూడా ఇతరులను రక్షించడానికి నువ్వు వాక్యం చెప్తావో, పాట పాడతావో, దేవుని పనికి సహాయం చేస్తావో, ఏది ఏమైనా కూడా దేవునికి లోబడి ఈ లోకంలో ఈ జ్ఞానం నాకు దేవుడు ఇచ్చాడు, ఇది నాకు దేవుని వలన వచ్చింది, దేవుని నీతి ప్రకారం, దేవుని మాట ప్రకారం నేను నడుచుకుంటాను అని నీవు అనుకున్నట్లయితే, ప్రభువుకు తగినట్టుగా నీవు నడుచుకుంటే ప్రభు నన్న దేవుడు నన్ను కూడా అంటాడు, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన ఎందు నేను ఆనందిస్తున్నాను. తప్పిపోయినటువంటి కుమారుడు ఇంటికి వచ్చినప్పుడు తండ్రి పండగ చేశాడు కదా, అలాగే మనం కూడా దేవుని కోసం ప్రయాసపడితే పరలోకంలో మనల్ని బట్టి దేవుడు ఆనందిస్తూ ఉంటాడు. ఆ ఆనందము మన ఆనందం కాదు, కానీ దేవుని ఆనందపరిచేటువంటి పనిలో మనం ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ ఈ చెప్పబడినటువంటి ఈ మాటలన్నీ కూడాను ఈ రాబోయేటువంటి క్రిస్మస్ కాలంలో ఎవరినైనా ఇంకా మనము దేవుని వైపు నడిపించడానికి ప్రయాసపడదాము, ప్రయత్నం చేద్దామని కోరుకుంటూ నా మాటలను ముగిస్తున్నాను.